ఆంధ్రప్రదేశ్‌కి ఇటీవల వచ్చిన వాయుగుండం యమగండంగా మారింది. ఏపీ మొత్తం వానలకి, వరదలకి తల్లడిల్లిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌కి అత్యంత ముఖ్యమైన సీజన్ ఖరీఫ్. ఈ సీజన్‌ని భారీ వర్షాలు దెబ్బతీశాయి. అంతేకాకుండా రోడ్లు దారుణంగా నాశనమయ్యాయి. వివిధ శాఖలను చూస్తే గనక ఎక్కడా తక్కువ నష్టమైతే లేదు. అన్ని వాన నీటిని కొట్టుకుని పోయాయి. ఇక బెజవాడ వరదల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అక్కడ ప్రతి ఇంటికి, ప్రతి మనిషి కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మొత్తం మీద ఏపీ ప్రళయాన్ని తలపించేలాగా వచ్చి పడిన భారీ వానలు అతిపెద్ద దెబ్బ కొట్టాయని చెప్పాలి. వానలు వరదల తర్వాత ఏపీ పరిస్థితి ఏంటి? ఈ నష్టం ఎంత అనేది ప్రభుత్వం ప్రాథమికంగా రూపొందించిన నివేదిక చూస్తే భారీగానే ఉంది. దాదాపు 7,000 కోట్ల రూపాయల దాకా నష్టం వచ్చిందని తెలుస్తోంది. ఈ ప్రకృతి విపత్తు ఏపీని సర్వనాశనం చేయడమే కాకుండా ఏకంగా 6,800 కోట్ల రూపాయల దాకా ఆర్థిక నష్టం కలిగించిందని ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో ప్రాణ నష్టం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఏకంగా 32 మంది మరణించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక సాధారణ ప్రజానీకం అయితే ఇళ్లను పూర్తిగా పోగొట్టుకున్నారు. పంట నష్టం చూస్తే కడుపు చెరువవుతుంది. మొత్తం ఏపీలో 1,69,000 ఎకరాల సాధారణ పంటల్ని ఈ వాయుగుండంతో వచ్చి పడిన వానలు దెబ్బతీశాయి. అదేవిధంగా మరో 18,000 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం ఏర్పడింది. ఈ మొత్తంలో 2,34,000కి పైగా రైతులకు చేతికి అందాల్సినటువంటి పంటను కోల్పోయి దెబ్బతిన్నారు. అదేవిధంగా చూస్తే ఒక్కో శాఖలో వేల కోట్ల నష్టం సంభవించింది. రెండు భవనాల శాఖకు 2,164 కోట్ల రూపాయలు, జలవనరుల శాఖకు సంబంధించి 1,500 కోట్లు, మున్సిపల్ శాఖకి 1,160 కోట్లు, రెవెన్యూ శాఖ 750 కోట్లు, విద్యుత్ శాఖ 480 కోట్లు, వ్యవసాయ శాఖ 300 కోట్లు, పంచాయతీరాజ్కి 167 కోట్లు, మత్స్య శాఖ 157 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకి 75 కోట్లు, ఉద్యానవన శాఖకి 39 కోట్లు, పశు సంవర్ధక శాఖకి 11 కోట్లు, అగ్నిమాపక 2,000 కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగినట్టు ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక నివేదిక వెల్లడిస్తోంది. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంటే 7,000 కోట్ల రూపాయల దాకా భారీ నష్టం జరిగింది ఏపీకి. దీనికి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని, త్వరలోనే ఈ నిధులు విడుదల చేస్తారు వరద సహాయ నిధి అని వార్తలు వస్తున్నాయి.